బంజారాల అభివృద్ధికి శ్రీ సంత్ సేవాలాల్ చేసిన సేవలు ఎనలేనివన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా చెన్నూరులో సద్గురు సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఎస్టీల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందన్నారు. సీఎంతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తానని చెప్పారు. ఎస్సీ ఎస్టీ ఫండ్స్ వారికి కేటాయించాలని కలెక్టర్కు తెలిపానన్నారు. సేవాలాల్ భవన నిర్మాణానికి సహకరిస్తానని చెప్పారు. సోమనపల్లిలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం జరుగుతుందన్నారు. వచ్చే ఏడాది నియోజకవర్గంలోని స్కూల్ను అభివృద్ధి చేసి నాణ్యమైన విద్య అందిస్తామన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. నాకు ఈ సేవాదళ కార్యక్రమము రవీంద్రబాద్లో చేసుకున్నప్పుడు ప్రవీణ్ చెప్పినప్పుడు అరే మన ప్రాంతంలో మనం ఎందుకు చేసుకోవద్దు, హైదరాబాద్లో పోయి ఎందుకు చేసుకోవాలని చెప్పి వారు చెప్పినప్పుడు ఇమ్మీడియట్లీ స్పందించి చలో మీరు పెట్టండి మంచి మీటింగు మనం ఇక్కడ చేసుకుందాం చెన్నూరులో అని చెప్పి ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. నిజంగా ఉత్సాహంతో మీరందరూ కూడా ఏదైతే ర్యాలీ తీసి అందరూ కలిసి మన సేవాదాల్ని గుర్తించుకుందామని చెప్పి మీరు ఇంత ప్రోత్సాహం చేసుకున్నందుకు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. డెఫినెట్లీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర మాట్లాడుతా, నేను కొట్లాడుతా మీకోసము. నేను సూటిగా ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. ఏది ఏమైనా కానీ ఎక్కడ నిధులు తక్కువన్నా కానీ మన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నిధులు తక్కువన్నా కానీ ఎస్సీ ఎస్టీ డెవలప్మెంట్ కోసము ఎక్కడ కూడా వెనుకకు పోవద్దు. మనము కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా బీద ప్రజల కోసం కొట్లాడారు. మీరు ఈ బడ్జెట్ ఈ వచ్చే సమావేశాలలో ఎక్కువ బడ్జెట్ ఎస్సీ ఎస్టీకి పెట్టాలని చెప్పి వారిని కోరడం జరిగింది. వారు ఒప్పుకున్నారు. నిజంగానే ఇది మంచి విషయము, నేను చర్చిస్తానని చెప్పి వారు మాట ఇవ్వడం జరిగింది. నేను మళ్ళీ ఒకసారి సోమవారం మంగళవారం నాడు వారితో కలిసి ప్రత్యేకంగా, ఎందుకంటే నిధులు ఉన్నప్పటికీ కూడా చాలా చోట్ల నిధులు ఖర్చు కావడం లేదు. ఎస్సీ ఎస్టీ అని చెప్పి ఎక్కడనో ఆ నిధులు తీసుకుపోతున్నారు. అయితే నేను మొన్న కూడా వారికి కలెక్టర్ గారికి ఇది చెప్పినాను, మీరు ఏ ఫండ్స్ ఏదైతే ఉన్నాయో ఎస్సీ ఎస్టీకి ఎక్కడ కూడా డైవర్ట్ చేయొద్దు, మీరు కేవలం ఎస్సీ ఎస్టీ కాలనీస్కి పెట్టాలని చెప్పి వారికి సూచన ఇవ్వడం జరిగింది. ఏదైతే అడిగినరో 7 గుంటల భూమి కావాలి, మనం ఒక మంచి భవనం కట్టుకుందామని చెప్పి మీ ఆలోచన ఏదైతే ఉన్నదో చాలా మంచి ఆలోచన. నేను మీకు మా ఎమ్మెల్యే తరఫు నుంచి, ఎమ్మెల్యే ఫండ్స్ నుంచి డిఎంఎఫ్టీ అయినా కానీ, సిఎస్ఎఫ్ అయినా కానీ, సిఎస్ఆర్ అయినా కానీ, లేకుంటే ఎస్డిఎఫ్ అయినా కానీ మీకు 20-25 లక్షల రూపాయలు డెఫినెట్లీ శాంక్షన్ చేపిస్తా. అది నా బాధ్యత.